హలో ఎవ్రీవన్. ఈరోజు మనము కొత్తిమీర చట్నీ అంటే గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మీడియం సైజు కొత్తిమీర కట్ట ఫ్రెష్ అది తీసుకొని కడుక్కొని చిన్నగా కట్ చేశాను. అంటే రఫ్గా కట్ చేసి పెట్టాను. పచ్చిమిరపకాయలు ఒక 10, 2 టమాటాలు, ఉప్పు, 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక రెబ్బ చింతపండు. పచ్చిమిరపకాయలని రఫ్గా కట్ చేశాను. కావాలంటే చిన్నగైనా చేసుకోవచ్చు, అలానే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలని వేస్తున్నాను ముందు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. 1.5 టేబుల్ స్పూన్ పడుతుందండి వేస్తున్నాను. అంటే మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మగ్గుతాయి, ఆయిల్లో మగ్గించుకోవాలి. మనకి పచ్చిమిరపకాయలని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. మనకి పచ్చిమిరపకాయలని ఎప్పుడు కూడా వేయించుకునేటప్పుడు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటే అవి మనకి ఆయిల్లో వేగి ఆ ప్రెషర్కి పగలకుండా మన పైన ఆయిల్ పడకుండా ఉంటుంది. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను టమాటా వేస్తున్నాను. మనకి పచ్చిమిరపకాయలు పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు, అంటే అన్నీ కలిపి వేగుతాయి. ఈ టమాటా కూడా మనకి కొంచెం సాఫ్ట్ అయ్యి స్మాష్ అయ్యేంత వరకు ఉడికితే సరిపోతుంది. ఇది కూడా ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. అసలు చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండి ఈ రెసిపీ. త్వరగా కూడా అయిపోతుంది. ఎప్పుడు రొటీన్గా దోశలోకి పల్లీ చట్నీయే కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ దోశ, ఇడ్లీ, రైస్ దేనికైనా కూడా మంచి కాంబినేషన్. చూసారుగా మనకి టమాటా ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న కొత్తిమీర, నేను ఇక్కడ కాడలు కూడా తీసుకున్నానండి. ఇవి చాలా లేతగా ఉన్నాయి. బాగా ముదిరితే తప్ప మిగతా అంతా కూడా వేసుకోవచ్చు, మగ్గిపోతుంది మనకి. కొత్తిమీర అనేది ఒక 2 మినిట్స్లోనే వేగిపోతుంది, త్వరగా మగ్గిపోతుంది. చాలండి, మనకి ఆల్మోస్ట్ మన కొత్తిమీర కూడా మొత్తం పూర్తిగా మగ్గిపోయిందండి. అసలు మనం వేసినప్పుడు ఎంత ఉన్నది, మనకి మగ్గేసరికి చాలా అసలు కనిపించనంతగా అయింది కదా. ఇంకా స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక రెబ్బ చింతపండు, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. నేను స్టవ్ ఆపేసానండి. ఇప్పుడు వాటిలో ఉండే ఆ వేడికి అవి కొంచెం మగ్గితే సరిపోతుంది. మనకేం అవి ఆయిల్లో ఫ్రై కావాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి కలిపెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మొత్తం పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లగైన మిశ్రమాన్ని వేసుకుందాము.
ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా అంటే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. అంటే ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా పేస్ట్ లాగా మంచిగా చట్నీ రెడీ చేసుకోవాలి. అంతే అండి, మన కొత్తిమీర చట్నీ దోశ కానీ, ఇడ్లీ కానీ, రైస్ కానీ దేనికైనా కూడా చాలా బాగా సూట్ అవుతుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో షేర్ చేయండి.